హాయ్ గైస్, నేనైతే వచ్చేసాను బెస్ట్ రికమెండేషన్ వీడియోతో. మీరు పొద్దున్నుంచి కొంచెం బిజీగా ఉంటారు, పూజ అని అండ్ కొన్ని ఉంటాయి కదా. సో నాకు తెలుసు మీ స్ట్రగుల్ ఏంటో, అందుకోసమే మీ మైండ్ రిలాక్స్ కోసం నేను బెస్ట్ రికమెండేషన్ మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. సో వీడియోని వచ్చేసి లాస్ట్ చివరి వరకు అయితే చూడండి. అండ్ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. అండ్ ఈ 3 days దేవుడు ఉంటాడు కదా మీ ఇంట్లో. సో మీ కష్టాలను అన్నింటినీ దూరం చేయాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ వినాయక చవితి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఇంకా రికమెండేషన్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్యామిలీతో చూడగలిగిన మూవీస్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి, అవైతే మిస్ కాకండి ఈ వీకెండ్కి. నెంబర్ 7 విస్ఫోట్. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి 18+ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ చేయండి. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక ఫ్రెండ్ వచ్చేసి హీరోకి డ్రగ్స్ ప్యాకెట్ అనేది అంటకట్టేస్తాడు. దాని తర్వాత తనకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ ఇద్దరు హీరోస్ అయితే ఉంటారు. సో వాళ్ళు ఇద్దరు హీరోస్ మనకు ఇంటర్ కనెక్టెడ్గా ఎలా అయ్యారు అనేది స్టోరీ ప్లాట్. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా ఎంగేజింగ్ అయితే అనిపించింది. ఎందుకంటే మనకు ఆ అఫేర్ కానీ ఆ స్టోరీ బిల్డప్ కానీ చాలా బాగుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం కిడ్నాప్ డ్రామా, కొంచెం సస్పెన్స్గా అయితే వెళ్ళింది. బట్ మూవీ వచ్చేసి ఓవరాల్గా వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్. నాకైతే మూవీ సరైన మజా అయితే ఇచ్చింది. సో మీరు కూడా ఒంటరిగా చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. 18+ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. అండ్ మనకు డబ్బింగ్ అనేది జియో సినిమాస్లో కొంచెం యావరేజ్గా ఉంది. బట్ అయినా కానీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మీ టైం అనేది వేస్ట్ కాదు, దానికి నేనైతే గ్యారంటీ. అండ్ మూవీ చాలా బాగుంది, జియో సినిమాస్లో అయితే ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 6 ఫాల్ గాయ్. ఫ్రెండ్స్, మీకు స్టంట్ మ్యాన్ స్ట్రగుల్ ఏంటో తెలుసా? సో ఈ మూవీ చూసిన తర్వాత మీకైతే కళ్ళకు కట్టినట్టయితే అర్థమైపోద్ది. స్టంట్ మ్యాన్ అసలు ఎలా వర్క్ చేస్తాడు, సో తను చేసే స్టంట్స్ వెనకాల ఎలా స్ట్రగుల్ ఉంటుందని ఈ సినిమా చూసి మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మన హీరోకి ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల స్టంట్ అనేది మానేస్తాడు. సో కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే స్టంట్ అయితే చేయడానికైతే సిద్ధమవుతాడు. సో తను స్టంట్ చేస్తున్న సినిమాలో వచ్చేసి హీరో అనేది మిస్ అవుతాడు. సో ఆ హీరో మిస్ అవ్వడానికి కారణం ఏంటి, ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ ప్లాట్. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే, ఆ స్టంట్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మూవీ స్టోరీ కూడా మీకు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు స్టోరీతో. అండ్ మూవీ కూడా చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. అందుకోసమే చెప్తున్నాను కదా, ఈ మూవీ మీరు చూడండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చద్ది. అండ్ మంచి తెలుగు డబ్బింగ్తో జియో సినిమాస్లో అయితే ఉంది. ఈ తెలుగు డబ్బింగ్ నాకైతే నచ్చింది, అందుకోసం పోయి చూడండి, మీకైతే బోర్ కొట్టదు సినిమా. నెంబర్ 5 నారు. ఇది 2016లో రిలీజ్ అయిన మూవీ ఫ్రెండ్స్. బట్ నేనైతే ఈ మూవీ రీసెంట్గా అయితే చూశాను. సో చూసిన తర్వాత నాకు మూవీ చాలా బాగా నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, అందుకోసం అయితే మీకైతే రికమెండ్ చేస్తున్నాను. సో మూవీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే, మనకు ఆన్లైన్లో కొన్ని ఛాలెంజెస్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఓ ఛాలెంజ్ కంప్లీట్ చేసినట్లయితే మనకు ఆ రివార్డ్ అనేది వస్తూ ఉంటుంది. సో మనీ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి ఛాలెంజ్ అనేది చాలా అంటే చాలా డిఫికల్ట్గా అండ్ డేంజరస్గా అయితే అవుతూ ఉంటుంది. అయినా కానీ వీళ్ళు వచ్చేసి పిచ్చి వాళ్ళలాగా ఆ ఛాలెంజెస్ని కంప్లీట్ చేస్తూనే ఉంటారు. ఆ థ్రిల్ అనేది నాకైతే ఇచ్చింది. అండ్ మూవీలో 18+ కంటెంట్ కూడా ఉంది. సో ఈ మూవీని వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే చూడకండి ఫ్రెండ్స్. 18+ కంటెంట్ ఉంది. అండ్ కొన్ని కిస్ సీన్స్ అండ్ మనకు బట్టలు అది చేంజ్ చేసుకునే ఒక సీన్ అయితే ఉంటుంది. సో అందుకోసం మీరైతే ఈ మూవీని వచ్చేసి ఫ్యామిలీతో అయితే చూడకండి, స్కిప్ చేసేయండి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు లయన్స్కేప్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. సో మీకు ఇంగ్లీష్ వచ్చినట్లయితే అండ్ మంచి కాన్సెప్ట్తో ఈ మూవీని చూడాలనుకుంటే మిస్ అయితే కాకండి. కాన్సెప్ట్ బాగుంది, బట్ క్లైమాక్స్ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ అయినా కానీ ఓవరాల్గా వర్త్ వాచింగ్ మూవీ ఫ్రెండ్స్. మీరు చూసి నాకు వచ్చి కామెంట్ రూపంలో తెలియజేయండి, అన్న మూవీ బాగుందన్న, కాన్సెప్ట్ బాగుందన్న అని. నెంబర్ 4 అడియోస్ అమిగోస్. ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే నేను చూశాను. తెలుగు లాంగ్వేజ్లో మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేశారు. ఇది మలయాళం ఫిలిం కాబట్టి ఏదో కంటెంట్ ఉంటుందిరా అని నేను చూశాను. సో కామెడీ ఉంది, మంచి ఎమోషనల్ డ్రామా ఉంది, అండ్ మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. సో కాన్సెప్ట్ అనేది చాలా చిన్నది, ఏం లేదు. ఒక బాగా డబ్బులున్న వ్యక్తి వచ్చేసి ఏమి లేని వ్యక్తి దగ్గర వచ్చేసి ఫ్రెండ్షిప్ అయితే చేస్తారు. సో తనతో అయితే బస్ స్టాండ్ నుండి అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, తాగుదాం, తిరుగుదాం, ఏం భయపడకు, నేనున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ వ్యక్తి వచ్చేసి చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే, తను ఏం చేసినా కానీ పబ్లిక్లో తాగుతున్నా అండ్ రచ్చరచ్చ చేస్తున్నా కానీ తనకి నో చెప్పే అంత స్టేజ్లో కూడా లేడు. సో అంటే అంత అమాయకుడు అనమాట. అండ్ తనకు ఒక నీడ్ అయితే ఉంటుంది. ఆ నీడ్ కోసం కొంచెం తను హెల్ప్
చేస్తాడేమో అని ఒక చిన్న ఆశతో అయితే ఉంటాడు. సో మూవీ కొన్ని దగ్గర స్లోగా అనిపించింది, బట్ ఓవరాల్గా మాత్రం నాకు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మూవీని లిటరల్లీ ఫీల్ అయ్యాను. ఆ ప్లేస్లో ఉన్న మనం కూడా అలాగే చేస్తామనిపించింది. ఎందుకంటే మనీ మన దగ్గర లేనప్పుడు మనం నిజాయితీగా ఉంటాం, మనం పర్ఫెక్ట్గా ఉంటాం. అయినా కానీ మనీ లేనప్పుడు మనకైతే ఆ నీడ్ ఉన్నప్పుడు మనం దేనికైనా తెగిస్తాం. సో అలాంటి ప్లాట్ ఇది. సో తను ఏం చేయలేడు అండ్ నిజాయితీగా అయితే ఉంటాడు. సో చాలా అమాయకత్వంగా అయితే ఉంటాడు. నాకు ఆ అమాయకత్వం చూసి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ క్యారెక్టర్ అనేది చాలా బాగా నచ్చింది. సో మీరైతే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్తో చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. ఎందుకంటే ఇట్ ఫీల్స్ గుడ్ మూవీ, అంతే, ఇంకేం లేదు. చాలా మంచి మూవీ, నాకు చాలా బాగా నచ్చింది, అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ మూవీని వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి అంతే. నెంబర్ 3 ఇమాక్యులేట్ ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు నన్స్ మీద అయితే ఉంటుంది. సో కొంచెం 18+ అయితే ఉంటుంది మూవీలో. సో అందుకోసం ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ చేయండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన హీరో సిడ్నీ వచ్చేసి ప్రెగ్నెంట్ అయితే అవ్వద్ది. సో అది వచ్చేసి మనకు దేవుడు వస్తున్నాడు అలా ఇలా అని అయితే చెప్తూ ఉంటారు. సో అక్కడ నుండి అయితే మనకు స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది. సో మూవీ అనేది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు బోర్ కట్టదు అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 13 minutes. సో మూవీ వచ్చేసి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అండ్ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది ఈ మూవీలో. ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మూవీలో వచ్చేసి. ఆ క్యారెక్టర్ వచ్చేసి మనకు మనీ హీస్ట్లో ప్రొఫెసర్ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ అనమాట. సో మూవీ అనేది మీకైతే ఖచ్చితంగా అయితే థ్రిల్ అయితే ఇస్తుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో ఖచ్చితంగా ఈ మూవీని వచ్చేసి మీరైతే చూడండి. బుక్ మై షోలో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. 1 hour 13 minutes మీకైతే బోర్ కొట్టదు. నెంబర్ 2 సత్య ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి ప్యూర్ ఫ్యామిలీ సినిమా. సో ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి అందరు ఒకే దగ్గర ఉంటారు. ఏమైనా మంచి మూవీ చూద్దాం రా బాబు ఈ వీకెండ్లో రిలీజ్ అయినది అనుకుంటే ఈ మూవీ వచ్చేసి బెస్ట్ రికమెండేషన్ ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ప్రశాంతంగా ఈ మూవీ అయితే చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన హీరో వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో అయితే చదువుకుంటూ ఉంటాడు. సో గవర్నమెంట్ స్కూల్ నుండి ప్రైవేట్ స్కూల్కి అయితే వెళ్తాడు. సో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పటి నుండి అక్కడ చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం వస్తుంది, దాని తర్వాత ఆ సాల్వ్ చేసుకుంటాడు. దాని తర్వాత హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. సో మూవీ స్టోరీ ప్లాట్ అనేది నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. ఖచ్చితంగా మీకైతే కామెడీ లెవెల్స్లో కూడా బాగుంటుంది, అలానే మంచి థ్రిల్ అయితే చేస్తుంది. అలానే కొన్ని దగ్గర మీరు కొన్ని ఎమోషన్ కూడా అవుతారు. సో మూవీ అనేది వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీ అయితే ఈ వీకెండ్ అయితే ఇది చూడండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చద్ది. ఈ మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి, మంచి తెలుగు డబ్బింగ్లో ఉంది. లాస్ట్ అట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే మూవీ కాదు, ఇది సిరీస్ అండ్ యానిమే, నా ఫేవరెట్ యానిమే. సో అందుకోసం మీకైతే రికమెండ్ చేస్తున్నాను. తెలుగు లాంగ్వేజ్లో ఉంది, అందుకోసమే రికమెండ్ చేస్తున్నాను. అండ్ మంచి కామెడీ లెవెల్స్ ఉంటుంది అండ్ మంచి స్టోరీ ప్లాట్ ఉంటుంది, అలానే మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది, అందుకోసమే రికమెండ్ చేస్తున్నాను. యానిమే నేమ్ వచ్చేసి కైజు నెంబర్ 8 ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ లైన్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్. నేను చెప్తున్నాను కదా, క్రంచీ రోల్లో మంచి తెలుగు డబ్బింగ్తో సూపర్ యానిమే ఏమైనా ఉంది అంటే నేను కైజు నెంబర్ 8 అంటాను. సో ఈ యానిమేని వచ్చేసి మిస్ కాకండి ఫ్రెండ్స్. సూపర్ యానిమే, నాకు సూపర్గా అయితే నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడతాను. సో మన హీరో వచ్చేసి చాలా సాదా సీదాగా మాన్స్టర్స్ చంపేసిన తర్వాత ఆ వేస్ట్ని వచ్చేసి క్లీన్ అయితే చేస్తూ ఉంటాడు. తనకు ఒక ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రెండ్ వచ్చేసి చాలా పెద్ద సుపీరియర్ ఆఫీసర్ అనమాట. అంటే కైజూస్ని వచ్చేసి చంపుతూ ఉంటుంది. సో తను కూడా ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాడు. సో తనకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అవద్ది. ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుండి తన లైఫ్ అనేది చేంజ్ అయిపోద్ది. అక్కడి నుండి యానిమే అయితే స్టార్ట్ అవ్వద్దు అనుకోండి. నా సావిరంగా స్టోరీ కానీ కామెడీ కానీ క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఇంకా చూసుకోండి. నేను ఖచ్చితంగా మీరు యానిమే చూడకపోయి ఉంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి, దీంతో స్టార్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చద్ది. ఈ యానిమే వచ్చేసి క్రంచీ రోల్లో సూపర్ తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, పోయి చూసేయండి. ఈ వీక్లో కొన్ని మూవీస్ అండ్ సిరీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అవన్నీ నేను చూశాను, బట్ నాకైతే నచ్చలేదు, అందుకోసం అయితే రికమెండ్ అయితే చేయలేదు. సో నేను చెప్పిన మూవీస్లో మీరు ఏమైనా చూసుంటే మీకు నచ్చుంటే పర్లేదు, మీకు నచ్చుండొచ్చేమో, బట్ నాకైతే నచ్చలేదు, అందుకోసం అయితే రికమెండ్ చేయడం లేదు. ఇంకా మీరు చూడాలి అనుకుంటే ఇటు ఓన్ రిస్క్, మీరు చూడాలనుకుంటే చూసుకోండి. ఐ డబల్ స్మార్ట్ మూవీ అయితే చూశాను. సో మూవీ అనేది నాకు అంత వర్త్ వాచింగ్ లాగా అనిపించలేదు, అందుకోసమే రికమెండ్ చేయడం లేదు. ఎవరైనా ఐ స్మార్ట్ 1 చూసుంటే ఐ స్మార్ట్ 2 కూడా చూద్దామన్న వాళ్ళు ఒక ట్రై ఇవ్వండి, అంతేగాని మూవీ ఖచ్చితంగా చూడాలి అది రికమెండ్ చేయాలి అన్న మూవీ అయితే కాదు. నెంబర్ 2 కాల్ మీ బే
ఫ్రెండ్స్ ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు జీవితం మీద విరక్తేసేసింది. అంత చండాలం అనే సిరీస్. ధర్మా ప్రొడక్షన్ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి సిరీస్ ఏమో తీస్తారేమో, బట్ చండాలం అనే సిరీస్ నేనైతే కల్లో కూడా రికమెండ్ చేయను మీకు ఇలాంటి సిరీస్ అనేది. నెంబర్ 3 రెబల్ రిడ్జ్. ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లు కూడా ఇదైతే రిలీజ్ చేశారు. బట్ ఒక 20 మినిట్స్ చూశాను, ఏదో స్టోరీలో ఉందనుకున్నాను, బట్ ఏం లేదు స్టోరీలో. మన హీరో వచ్చేసి పెద్ద కమాండో ట్రైనింగ్ ఆఫీసర్ అనమాట. సో అయినా కానీ ఫైట్ అయితే చేయడు. అరే ఇప్పుడైనా ఫైట్ చేయరా, ఇప్పుడైనా కుమ్మురా అనిపిస్తూ ఉంటుంది. సో మూవీ అనేది నాకైతే అంతగా అయితే వర్త్ వాచింగ్ అయితే అనిపించలేదు. అండ్ నింద మూవీ చూశాను, నింద మూవీ కూడా అబ్బా అస్సలేం బాగలా. అలానే సింబా మూవీ చూశాను ఆహా ప్లాట్ఫామ్లో, అబ్బా అది కూడా బాగలా. ఇంకా నేను భార్గవి నిలవ అనే ఆహా ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో అయితే వచ్చింది. సో అదైతే చూశాను, రికమెండ్ చేద్దామనే ఉద్దేశంతోనే చూశాను, బట్ మూవీలో ఏం లేదు. ఇంకా రికమెండ్ ఎందుకు చేయడం అని నేనైతే చేయలేదు. సో మూవీ అనేది నాకైతే నచ్చలేదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నాకు నచ్చిన మూవీస్ మొత్తం మీకైతే రికమెండ్ చేశాను. సో నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ నేనైతే తెస్తూనే ఉంటాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే నెక్స్ట్ వీక్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.